క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కార్యకర్తకు చెందిన బైక్ మహిళా కానిస్టేబుల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ పద్మజ కాలు విరిగింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన మాజీ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు వెంటనే వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. ఇక యాక్సిడెంట్కు కారణమైన శ్రీకాంత్ అనే కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీకాంత్ బండిని స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ పద్మజను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సన్నాహక సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను కేసీఆర్ అంత మంచోన్ని కాదని అన్నారు. ప్రభుత్వం అణచివేత అమలు చేస్తుందని, తమకు సమయం వస్తుంది, అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందామని ఏప్రిల్ 27న ఆవిర్భావ సభకు అందరం కదిలి రావాలని పిలుపునిచ్చారు కేటీఆర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.